డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని డాడీ ఇదిగో డాడీ కాఫీ. సరేనమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. సరే డాడీ. రీఛార్జ్ చేశారనుకో, మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను. నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసింది. వేరే దారి లేదు. వీళ్ళిద్దరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? డాడీ నిత్య, వాటర్ తీసుకురా. ఓకే డాడీ. అంకుల్. ఈ హత్యని ఎవరికీ తెలియకుండా సాక్ష్యాలన్నీ మాయ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాం. ఇప్పుడు ఆ అమ్మాయి గుణాన్ని చంపేసింది. ఆ అమ్మాయికి గుణ మాత్రమే తెలుసు. నన్ను తెలుసుకునే అవకాశమే లేదు. గుణ దగ్గర అన్ని నిజాల్ని తెలుసుకుని తనని చంపి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లి ద్వారానే మనం ఆత్మను బయటికి పంపగలం. ఇదిగో, నీకు ప్రాణం మీద తీపి ఉంటే వాళ్ళ అమ్మని ఇక్కడికి తీసుకురా. నువ్వు వెళ్ళి ఆమెను వెంట పెట్టుకురా. హలో తులసి, ఎక్కడున్నారు? నేను మీరాతో హార్స్ రైడింగ్ దగ్గర ఉన్నాను. మీరు వెళ్ళిపోయారా? ఇంకా లేదు. సరే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎక్కడున్నారంట? ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. మీరా? ఎవరిని వెతుకుతున్నారు? మనం వెళ్ళిపోదాం రా. అయితే ఆ పాపను చూడరా మీరు? పర్వాలేదు, అదే వాళ్ళ అమ్మని చూపించారు కదా, చాలు. ఇల్లు మాత్రం చూపించండి, నేను చూసుకుంటాను. ఏమైంది? అలా దిగులుగా ఉన్నావేంటి? నా కోసం వెతికావా? లేదు, రా వెళ్దాం.
ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకున్న ప్రతీకారం తీర్చుకో. నా పాపని తీసుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా. కానీ పోలీసులతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకో. నా కూతుర్ని తిరిగి నా కుటుంబానికి అప్పగించాలి. నువ్వెవరిని చంపాలో చెప్పు. సాధ్యమైతే నిన్ను వెతికి పెడతాను. ఇంకా నువ్వు నన్ను దయ్యంలాగే చూస్తున్నావు. నాకంటూ ఒక అమ్ముండుంటే నేనెందుకు హాస్టల్లో చదువుకుంటా? నా కోసమే బ్రతుకుతున్న నా తండ్రిని ఎందుకు పోగొట్టుకుంటాను? మీరా? మీరా? నువ్వు నా గురించి పట్టించుకోవట్లేదు. సరేలే అనుకున్నా. నేను నీకేం చేయాలో చెప్పు. చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు నువ్వు నిత్య మీరాగా కావాలి. ఎప్పటికీ. హలో, నేను రాజుని మాట్లాడుతున్నాను. హలో రాజా ఎక్కడున్నావు? క్వార్టర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరికి వచ్చాయి. ఇంకొకడిక్కడే ఉన్నాడు. వెళ్ళి చంపాయి. అంతకు ముందు నన్ను కూడా చంపేసి వెళ్ళు. నన్ను కూడా చంపాయి. నాకు నువ్వు నిత్య మీరాగా కావాలి. నాన్న, నీ కూతురు నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయను? చెప్పండి నాన్న, చెప్పండి. నాకు ఈ అమ్మ కావాలి నాన్న. నా వల్ల ఆమెను విడిచి వెళ్ళలేకపోతున్నా. చెప్పండి నాన్న. నాకు అమ్మని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉంది నాన్న. చెప్పండి నాన్న. I love you, Amma. ఇలా చూడు. నువ్వెవరిని చంపాలో చెప్పు. నేను వాళ్ళని చంపుతాను. నువ్వు ఊరికెళ్ళిపో. సరేనా? పోలీసులు పట్టుకుంటే నేను వెళ్తాను జైలుకి. నీ ఆశ నెరవేరుతుంది. నా ఆశ నెరవేరుతుంది. సరేనా? ఏమంటావు? ఇలా చూడు, బాగా ఆలోచించి చెప్పు. నేను చెప్పేది కరెక్ట్. బడబడు చూపించు. పని ఎలా చంపాలో నేను చూసుకుంటాను. అమ్మ, నేను వాడిని చంపకుండా వాడు ఎలా చనిపోయినా నేను మీరాని వదిలి ఒంటరిగా వెళ్ళిపోతాను.